గ్రేటర్ సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, అమీర్పేట్, బషీర్బాగ్, ఆబిడ్స్, హిమాయత్ నగర్, కాచిగూడ, కోటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్ ఏరియాలో వర్షం దంచికొట్టింది. రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్స్. సిటీలో వర్షంపై మరిన్ని డీటెయిల్స్ వెదర్ ఆఫీసర్ అందిస్తారు. గ్రేటర్ సిటీలో వాతావరణం మారిపోయింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, అమీర్పేట్, బషీర్బాగ్, ఆబిడ్స్, హిమాయత్ నగర్, కాచిగూడ, కోటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్ ఏరియాలో వర్షం దంచికొట్టింది. రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్స్. సిటీలో వర్షంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా మనకైతే ముసురు అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిన్న కూడా చూసాము, దాదాపు రాత్రి సమయంలో కూడా హైదరాబాద్లో మనకు వర్షం దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఋతుపవనాలు చురుగ్గా కదలడం, దాంతోపాటు ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే వారం రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. దాదాపు వచ్చే 3 రోజులు చూసుకున్నట్టయితే కూడా అక్కడక్కడ భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న చూసాము, చాలా జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. దాంతోపాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కూడా రాత్రి ఒక జోరు వర్షం, మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నట్టయితే మనకు దాదాపు మేఘవృతమైన వాతావరణమే మనకు కంటిన్యూ అవుతా ఉంది. ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు మేఘవృతమైన వాతావరణమే కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు గంట నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ముసురు అనేది కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా నమోదవుతా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు వచ్చే 3 గంటల పాటు కూడా ఈదురుగాలు అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా మనకు ముసురు అనేది కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, దాంతోపాటు సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, బేగంపేటతో పాటు ఇటు కోటి, నాంపల్లి, అబిడ్స్, దాంతోపాటు సెక్రటేరియట్, ఇటు నారాయణగూడ, సో చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే ప్రజెంట్ నమోదవుతా ఉంది. దాంతోపాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వచ్చే 3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, దాంతోపాటు జిహెచ్ఎంసీకి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ రోజు వర్షాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు వచ్చే 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ జిల్లాలకైతే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి చూసుకున్నట్టయితే భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు ఒక 7 జిల్లాలకైతే మనకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు నిజామాబాదు, నల్గొండ, సూర్యాపేట, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈ రోజు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు 8 సెంటీమీటర్ల పైగానే వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, ఎందుకంటే పిడుగుపాటు కూడా పడే అవకాశం ఉంది. నిన్న చూసాం, ఇటు ఆదిలాబాద్ లో కూడా పిడుగుపాటు పడి 8 మంది మృతి చెందిన సిచ్యువేషన్స్. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు, దాంతోపాటు ఉరుములు మెరుపులు, ఈదురుగాలతో పాటు పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఈ ఉరుములు మెరుపులు అధికంగా ఉన్న సమయంలో కూడా చెట్ల కింద ఉండొద్దంటూ కూడా సూచనలు ఇస్తా ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి కూడా వచ్చే 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మాన్సూన్ బృందాలు కావచ్చు ఇప్పటికే అప్రమత్తమయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 51 డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఇటు మాన్సూన్ బృందాలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రావతి.